గ్రూప్ 1 కీలక అడుగులు. సుప్రీంకోర్టులో అప్పీలు, ఉపసంహరణకు పిటిషన్. ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోనుంది. గత ఏడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. అది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దు అవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి పరీక్ష నిర్వహించింది. దాదాపు 2.33 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయని, అభ్యర్థులు బయోమెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు తుది సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొందడం లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీని డివిజన్ బెంచ్ కూడా సరైనదేనని స్పష్టం చేసింది. దీంతో టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేసింది. ఇది అక్టోబర్ నుంచి విచారణకు రాలేదు. తాజాగా ఈ అప్పీల్ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. అనుబంధంగాన కొత్త ప్రకటన. గ్రూప్ 1 పరీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషన్ సమాలోచనలు చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని భావించి పిటిషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వం కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించింది. ఇటీవల గ్రూప్ 1లో మరో 60 ఉద్యోగాలను గుర్తిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీకి సూచించింది. అయితే 2022లో 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్కు కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను అదనంగా చేర్చడమా, దాన్ని రద్దు చేసి అదనపు ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్ ఇవ్వడమా అనే దానిపై చర్చిస్తోంది. పరీక్ష విధానం, సిలబస్లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం. త్వరలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.